స్కిల్స్ కోచ్. మనం క్షమాపణ ద్వారా మనల్ని మనం ఎలా క్లియర్ చేసుకుంటామో, ఇవన్నీ మనలో ఎలా అయితే ఒక జ్ఞాపకాలు, ఈ మెమరీస్ అనేది ఒక డేటా మనలో ఉంది. ఆ డేటా వల్ల మన చేసే ప్రతి పని కూడా రియాక్టివ్గా ఉంటుంది. అంటే మన లోపల జ్ఞాపకాలు మనల్ని ఎలాగ ప్రేరేపిస్తాయో, ఎలాంటి రియాక్షన్ ఇస్తాయో వాటినే మనం జీవితం అంతా గడుపుతూ వెళ్తుంటాం. కాబట్టి వీటిని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న కొలది మనము చాలా ట్రెమెండస్ శక్తి వస్తుంది. మన జీవితంలో ఏవైతే మనకు సమస్యలని అనుకుంటూ ఉన్నామో, లేదంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. వాడు ఎంత గొప్పవాడైనా ఈ ఫలానాది నాకు సమస్య, పేరు ఉంటే ఇంకొంచెం పేరు రాలేదు, డబ్బు ఉంటే ఇంకొంచెం డబ్బు రాలేదు, లేకపోతే ఇంక ఫలానాది ఏదో లేదనో, లేదంటే ఫ్యామిలీలో అనో, రిలేషన్షిప్లో అనో, లేదంటే ఏదో ఒక సమస్య అనేది అతనికి ఆమెకు కానీ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరు మామూలుగా ఉన్న వాళ్ళము నాకు మాత్రమే సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళకు లేవు అని ఎవ్వరూ అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా మనము ఏదైతే డేటాని, ఏదైతే జ్ఞాపకాలని పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి ఉన్నవి కూడా, ఈ సంచిత కర్మలు ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం చూడండి, అవన్నీ కూడా ఎప్పటి నుంచో కూడా క్యారీ చేసుకుని వస్తూ ఉంటాం. అంటే తరతరాలుగా మానవుడిగా మానవ జీవితంలో వచ్చే జ్ఞాపకాలు, తర్వాత మనము మన ఇండివిజువల్ లైఫ్లోంచి తెచ్చుకునే జ్ఞాపకాలు, ఇలాంటివన్నీ కలిపి ఎన్నో డేటాతోటి మన లోపల ఒక ఆ సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఈ నిక్షిప్తమైన వాటిని మనం ఎంత క్లియర్ చేసి, ఎంత తెల్లని కాగితంలో మనం చేసుకోగలుగుతూ ఉంటే మన శక్తి అంత పెరుగుతుంది, మన జీవితం అంతా చక్కని మార్గంలోకి వెళ్ళడం అనేది. ఈ హోఓపనోపోనో అనేది మీకు నిన్న కూడా చెప్పాను. అది ఒక హవాయన్ హీలింగ్ టెక్నిక్ అన్నమాట. అదే ఫర్గివ్నెస్, ఏదైతే మనం క్షమాపణ అడగడం ద్వారా ఎవరిని, ఆ గాడ్ని, క్రియేటర్ని, ఆ హయ్యర్ సెల్ఫ్ని మనం అడుగుతూ ఉన్నాం అన్నమాట. ఏవైతే ఈ జ్ఞాపకాలు నాలో నిక్షిప్తమై నేను ఉంచుకుని ఉన్నానో వాటికి కారణం ఇప్పుడు నా జీవితంలో ఎదురుగా కనిపిస్తున్న ఈ సమస్య. దీన్ని నేనే క్రియేట్ చేసుకుని ఉన్నాను ఎప్పుడో నాకు తెలియకుండానే. కాబట్టి దీన్ని దానికోసం నేను సారీ చెప్తున్నాను. 100%, 100% దీనికి కారణం నేనే అని నేను గుర్తిస్తున్నాను అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని నేను క్షమాపణ అడుగుతున్నాను. ఫర్గివ్ అంటే నన్ను క్షమించండి అండ్ థ్యాంక్ యూ, క్షమించినందుకు థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఐ లవ్ యూ. ఆ డివైన్ లవ్ కోసము, డివైన్లో మనం ఒకటిగా అలైన్మెంట్ విత్ డివైన్ అన్నమాట. ఆ డివైన్ సెల్ఫ్ తోటి మనము కలిసి ఒకటిగా మనం వెళ్తున్నప్పుడు మనకు జీవితం ఒక హార్మోనియస్గా ఉంటుంది. దీనిని మనము ఈ పద్ధతిలో ఈ 4 పదాలు మనం అనుకుంటూ ఉండడం ద్వారా మనల్ని మనం మన ఇన్నర్ సెల్ఫ్, అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఈ జ్ఞాపకాలన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మనం చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇది మనము ఎంతగా చేస్తూ ఉండొచ్చు, ట్యాపింగ్లో కూడా చేయొచ్చు అని నేను చెప్పుకున్నాను. ట్యాపింగ్ ద్వారా కూడాను ఇప్పుడు సపోజ్ మనకే ఒక జీవితంలో ఒక సమస్య ఉంది, లేకపోతే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో సమస్య ఉంది. చాలామంది అడుగుతారు, ఈ రిలేషన్ని నేను ఎలా బాగు చేసుకోవాలి? ఆ రిలేషన్ బాగు చేసుకోవాలంటే ఫస్ట్ ఏం గుర్తించాలి మనం? ఈ రిలేషన్షిప్ బాగలేకపోవడానికి నీలో ఉండే ఏదో ఒక శక్తి దాన్ని క్రియేట్ చేసుకుంది, నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అంటే మనం మామూలుగా ఒప్పుకోము, అదంతా వాళ్ళు కదా చేశారు, వాళ్ళు కదా మనల్ని నష్టపరిచారు, నేను ఎంతో మంచిగా ఉన్నాను. చాలామంది చెప్తుంటారు, నేను ఎంత మంచిగా ఉన్నా అందరూ నాతో గొడవ పడుతుంటారు. అంటే ఏంటి? నీలో ఉండే ఏదో ఒక ఎనర్జీ అనేది దాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే జీవితం అనే ఒక ఈ అర్థం అన్నమాట. ఈ అర్థంలో మనం నిన్ను నువ్వు చూసుకుంటూ ఉన్నావు. కాబట్టి మనం ఏం చేస్తాము, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నాను. ఎప్పుడో ఏమో జీవితాల్లో ఎప్పుడో నేను కానీ నా పితృలు కానీ ఎవరో ఒకళ్ళని చేసిన ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ తప్పుకి ఇప్పుడు తప్పు ఒప్పో ఏదో ఒక దానికి కారణం ఇప్పుడు నాకు ఎదురుగా కనిపిస్తోంది. కాబట్టి దీనికి నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా మనం అనుకుంటూ ఉంటాం. దాని మీద ధ్యాస పెట్టి అనుకుంటూ ఉంటే నెమ్మదిగా అది మన లోపల ఉండే డేటా క్లియర్ అవుతుంది.
అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు, ఒక వ్యక్తి మనల్ని ఒక కామెంట్ చేశాడు అంటే ఏంటి, ఆ వ్యక్తి కాదు మాట్లాడుతున్నది అక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇదంతా సోదిలా ఉందని మీకు అనిపించింది అనుకోండి, అది మీరు కాదు అనేది. మీ లోపల ఉన్న డేటా, మీ డేటా మీరు ఏదైతే మీరు ప్రోధి చేసుకుని ఉన్నారో, ఏదైతే మీ మెమరీస్లో ఉన్నాయో దాంట్లోంచి ఒక నమ్మకం లేని దాంట్లోంచి ఇది ఫాలో కాక్కర్లేదని అనిపించడం కూడా ఒక డేటా. అరే చాలా బాగుంది, నేను ఫాలో అవుతాను అని అనుకుంటాం కూడా డేటా. మన లోపల ఉన్న ఆ జ్ఞాపకాల్లోంచి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఏదైతే మన అంతఃచేతనలో ఉందో ఆ చేతన అది 24 hours పనిచేస్తూ ఉంటుంది. అది పనిచేస్తున్నప్పుడు దానిలోంచి వచ్చిన ఆ గుర్తుల్లోంచి వచ్చిన రియాక్షన్ మాత్రమే మనకు బయటికి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఒక చోట ఒక బురద కుంట ఎండిపోయి ఉందనుకోండి, అందులోకి మనం ఒక రాయి వేస్తే ఏమీ బురద బయటికి రాదు. కానీ అదే నీళ్ళతో నిండి బురదతో నిండి ఉన్నప్పుడు మనము మనలో నింపుకుని ఉంటూ ఉన్న కొలది ఏమవుతుంది, అది క్లియర్గా ఉన్నప్పుడు రాదు, క్లియర్గా లేనప్పుడు అది బురదతో నిండినప్పుడు ఒక రాయి వేస్తే అది వచ్చి మన మీద చెందుతుంది, లేకపోతే అది బయటకు కనిపిస్తుంది. మన యొక్క రియాక్షన్స్ కూడా అంతే. మనలో ఒక్కొక్క ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాల మీద ఇంకొన్ని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల నుంచి మళ్ళీ మనకు రీఇన్ఫోర్సింగ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ నుంచి మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్, ఇవన్నీ జ్ఞాపకాలుగా దొంతరలుగా ఉండి మనకు ప్రతి చిన్నదానికి కూడా ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితంలో ఇది బాగుపడదు, నా రిలేషన్షిప్ బాగుండదు, లేకపోతే ఫైనాన్షియల్గా నేను బాగుండను, లేకపోతే నేను జీవితంలో సక్సెస్ కాను, ఇలాంటివన్నీ కూడా అంటే నీతో నీ మనశ్శాంతిగా లేకపోవడం, హార్మోనియస్గా లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఏ విషయమైతే నీకు బాధ కలిగిస్తుందో దాని మీదే నువ్వు అనుకుని, దాని గురించి 100% నాది రెస్పాన్సిబిలిటీ అని నువ్వు అనుకుని నువ్వు ఈ కెన్ ట్యాప్ అనమాట. ఈ 2 వేళ్లతోటి మన ట్యాపింగ్ కూడా మనకు ఇంతకుముందు కూడా చాలా చెప్పి ఉన్నాను. అదే ట్యాపింగ్లో మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, తల మీద కూడా ఐ లవ్ యూ. మీరు ఈ విధంగా కొన్నిసార్లు చేసుకున్నాక మళ్ళీ ఆ డేటా ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉందో నువ్వు చూసుకుంటూ ఉంటావు. అప్పుడు నీలో మార్పు రావడం అనేది గుర్తుకొస్తుంది. ఈ మార్పుతో పాటు నీ జీవితంలో చేంజ్ కూడా, ఎనర్జీ ఎప్పుడైతే మారిందో, ఈ డేటా ఎప్పుడైతే క్లియర్ అయ్యి వెళ్ళిపోతుందో, యూ విల్ బి వన్ విత్ ది డివైన్ ఎనర్జీ ఏదైతే నీ లోపల ఉందో, అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి నీ హయ్యర్ ఎనర్జీ అలైన్మెంట్ అవ్వగానే నీకు మంచి జీవితానికి కావాల్సిన ఇది అనేది కనిపిస్తుంటుంది. ఆయన హ్యూలెన్ అనే డాక్టర్ గురించి కూడా నేను మీకు చెప్పాను. ఆయన ఇది చేసి ఎంతోమంది ఒక అసైలంలో ఉండే మెంటల్ క్రిమినల్స్ని కూడా ఆయన బాగు చేశాడు అన్నమాట. ఆయన తర్వాత ఒక మంచి పుస్తకాలు కూడా, జీరో లిమిట్స్ అని, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫిలసాఫికల్గా ఆ ఇన్నర్ లెవెల్లోంచి మనల్ని మనం క్లియర్ చేసుకోవడం అన్నమాట. ఆల్ ద టైం ఏంటంటే మనల్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండటమే. అంటే మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని వేల జ్ఞాపకాలు నిక్షిప్తమైపోయింది. వాటన్నిటిలోంచి మనం రకరకాలైన ఎక్స్పీరియన్సెస్, వాటిలోంచి ఎన్నో అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీటిని మనం చక్కగా క్లియర్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనది. అయితే ఇందులో ఆయనే హ్యూలెన్ గారి ఒక అద్భుతమైన ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది కూడా ఆయన ఒకటి చెప్పారనమాట. ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ని మనం శిశు ధ్యానం అని కూడా అనుకోవచ్చు. అంటే మనలోని లోపల ఒక ఇన్ఫాంట్ అన్నమాట, చిన్న శిశువు. ఆ శిశువు ఎవరు? ఇట్స్ ఏ ప్రపంచంలో మీకు అత్యున్నతమైన రిలేషన్ ఇదే. ఏది? మీతో మీ రిలేషన్. మీరుంటే కదా మీ భార్య, మీరుంటే కదా మీ పిల్లలు. నేను అనేది లేకపోతే ఇంకా ఏది లేదు కదా, నాది అనే మాటే లేదు కదా. నీతో నీకు ఉండే రిలేషన్ అదేంటంటే నీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, నీ చేతనావస్థ, అంతశ్చేతనావస్థ, ఈ రెండింటికి మధ్య
ఈ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఉండే ఈ దీన్నే మనము హయ్యర్ సెల్ఫ్ ఇంకా లోపల ఉండే ఇన్నర్ సెల్ఫ్ ఈ రెండింటిని కలిపే ఈ ఈ రిలేషన్ని మనం బాగు చేసుకోవడం. ఎప్పుడైతే నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ సరిగ్గా లేదో, అది ఈ డేటాతోటి నిండిపోయి ఉందో, అది ఎంతో బాధ, ఎంతో పెయిన్, ఒంటరితనము. అంటే ఇప్పుడు మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి రియాక్షన్ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లోంచి వచ్చే రియాక్షన్స్. మనకు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉన్నా, ఒక వస్తువు మీద అభిప్రాయం ఉన్నా, ఏది ఉన్నా కూడా అన్నమాట, నాకు ఇది లేదు అన్నా, లేదంటే ఒక దిగులు ఉన్నా, ఒక విచారం ఉన్నా, ఇవన్నీ ఏంటి మన యొక్క లోపల ఉన్న ఈ అంతర్శిశువు మీద పడిన ఈ ముద్రలన్నీ కలిపి ఆ శిశువు అలా ఉందన్నమాట. మనము ఆ శిశువుని వదిలేసి ప్రపంచంలో అంతా తిరుగుతూ ఉంది, లోపల ఉంది ఆ బాధని, ఆ చిరాకుని, ఆ డేటాని, వాటిని భరిస్తూ ఉన్నామనుకుంటాం. ఈ కాన్షియస్ మైండ్లోంచి అది వెళ్ళి ఎక్కడ ఉంటుంది? సబ్ కాన్షియస్ మైండ్, ఆ ఇన్నర్ చైల్డ్లో ఉండిపోతుంది అన్నమాట. సో దానితో నీ రిలేషన్ని నువ్వు సరిగ్గా చేసుకున్నప్పుడు ఇట్స్ విత్ సెల్ఫ్ లవ్ అనమాట. నిన్ను నువ్వు ప్రేమగా, నీ అంతర్శిశువుని నువ్వు అత్యంత అద్భుతమైన ప్రేమను నువ్వు దగ్గరికి తీసుకున్నప్పుడు, ఆ లోపల డేటాని నెమ్మదిగా ఆ శిశువుతో నీవు ఈ డేటాను నువ్వు బయటికి తీసి పంపించేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన చేంజెస్ మనలో కనిపిస్తాయి. మనకే తెలుస్తుంది అన్నమాట లోపల ఉన్న దిగులు. మన ఇంతకుముందు కూడా మన సాడ్నెస్ ఎలా బయటకు తీసి పంపించవచ్చు, కొన్ని అద్భుతమైన ఎనర్జీ మెడిటేషన్స్ మీకు నేర్పించాము. తప్పకుండా మీరు చేయండి అవన్నీ కూడాను. ఇది కూడా ఒక మెథడ్ అన్నమాట. ఇది కూడా చాలా అద్భుతమైన మెథడ్. సో మీరు ఆ మెడిటేషన్స్లోంచి మీరు ఆ అంతఃశిశువుని మనం అనుకుంటూ చక్కగా స్ట్రైట్గా కూర్చుని మీరు శ్వాస తీసుకుని వదలండి. చక్కగా శ్వాస తీసుకుంటున్నారు. రిలాక్స్. నీ లోపల నీ అంతఃచేతన సబ్ కాన్షియస్ మైండ్ ఒక చిన్న శిశువుగా లోపల ఉన్నట్టుగా, నువ్వేమి ఆ ఇమేజెస్ అలాగేమీ అనుకోకక్కర అవసరమే లేకుండానే ఉన్నట్టుగా భావనలోకి వెళ్ళండి. ఆ శిశువుకి మీకు మధ్య ఉన్న రిలేషను ఇప్పటి వరకు జీవితంలో మొదటిసారిగా, అంటే జీవితంలో అంటే ఈ జీవితం అనే కాదు, నువ్వు ఎన్ని జన్మలుగానో నువ్వు నీ అంతరాత్మని పట్టించుకోకుండా, నీ అంతశ్చేతను పట్టించుకోకుండా తన దారిని వదిలేయటం వల్ల ఎప్పటివో మెమరీస్, ఎప్పుడెప్పుడవో జ్ఞాపకాలు, సంచిత కర్మలు ఇవన్నీ కూడా మోసుకొని వస్తున్న ఆ అంతఃశిశువుని నీవు చూస్తూ ఉన్నావు. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా నీ మనసులోంచి, మనంతకుముందు కూడా హృదయంలోకి ఎక్కడైతే శ్వాస స్టార్ట్ అవుతున్నా ఆ ప్లేస్లోకి వెళ్తామో అక్కడికి వెళ్తే ఒక నిశ్చలత్వం నీలో ఏర్పడుతుంది. ఆ అంతఃశిశువు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. నీ ఇన్నర్ చైల్డ్కి వెళ్ళి అక్కడ ఆ చైల్డ్ని నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నేను ఇంతకాలము నీవు నాలో ఉన్నా సరే నేను నిన్ను ఇప్పటి వరకు నేను నాలో ఒకరిగా గుర్తించలేదు. నీవు ఉన్నావని కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఫర్ దట్ ఐఎమ్ సారీ. నేను విచారిస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇది చాలా నెమ్మదిగా కంగారుగా చేసి వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. జన్మల నుంచి నీవు పట్టించుకొని నీలోని శిశువుని, నీలోని నిన్ను నువ్వు పలకరిస్తూ ఉన్నావు. ఆ శిశువు ఇంతకాలము నీలో అనుభవాలు, బాధలు, కష్టాలు, కోపాలు, ఒంటరితనం అన్నిటినీ మోస్తూ అలా వస్తూ ఉన్న ఆ శిశువు నువ్వు నెమ్మదిగా దగ్గరికి తీసుకుని
పర్మిషన్ తీసుకో. నేను నిన్ను ముట్టుకోవచ్చా అని అడిగి నెమ్మదిగా తల మీద చాలా ప్రేమగా, చాలా నెమ్మదిగా ఒకసారి టచ్ చేసి నెమ్మదిగా ఇలా తట్టినట్టుగా, ప్రేమతోటి నిమిరినట్టుగా చేసి ఐ లవ్ యూ. ఎంతకాలము ఎన్ని జ్ఞాపకాలని, ఎన్ని బాధల్ని, వీటన్నిటి నీలో వదిలేసి వాటికి నువ్వు బాధపడేలా చేస్తూ, అంటే నీలో నువ్వు బాధపడుతున్నదంతా అంత శిశువి. ఆ శిశువుని వదిలేయబట్టి నీతో రిలేషన్ లేకపోవడం వల్ల నీలో ఆ బాధలన్నీ అలా మోసుకుని వెళ్తూ ఉన్నావు. ఆ మోస్తున్న ఆ శిశువుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెమ్మదిగా నీ అంతశ్చేతనలో ఉన్న నీ అంతఃశిశువుని పర్మిషన్ అడిగి శ్వాస తీసుకుని వదులుతున్నావు. నీ జీవితంలో ఇప్పుడు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి ఏవేవి కారణాలో అవేవి నాకు తెలిసినా తెలియకపోయినా, ఈ రిలేషన్షిప్ అనుకోండి, ఈ రిలేషన్షిప్ ఇలా చెడిపోవడానికి, అది బాగలేకపోవడానికి కారణం ఏదైనా నాకు తెలియకపోయినా దాన్ని అంతా కూడా నీలో ఒక ఒక ఆ ఘర్షణగా, ఒక భావనగా పెట్టి ఆ బాధ అంతా నీలో వదిలివేసినందుకు నన్ను క్షమించు. దానికి కారణం ఏదైనా సరే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు అదే మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా రావడానికి కారణాలైన మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్థిక స్థిరత్వం లేకుండా పోవడానికి ఏవైతే మెమరీస్ని నీలో చేర్చి నాకు ఫైనాన్షియల్ గ్రోత్ రాకుండా అడ్డం కలిగేలా నాకు నేనుగా చేసుకుంటున్నానో వాటన్నిటి గురించి నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ శిశువుని పర్మిషన్ అడిగి నెమ్మదిగా చేయి అందివ్వమని అడగండి. జస్ట్ ఫీల్ దట్ స్మైలింగ్లీ ఆ అంత శిశువు మీ చేతికి ఒక చేతి, తనకి ఇష్టమైన చేతిని తనకు తానుగా మీ చేతికి ఇస్తున్నట్టుగా తీసుకోండి. తీసుకుని ఈనాళ్ళు ఆ నెగ్లెక్ట్ చేసి లవ్ లేకుండా, ప్రేమ లేకుండా, అంటే సెల్ఫ్ లవ్ లేదు మనకు, మన మీద సెల్ఫ్ సాబిటేజ్, ప్రతిదీ నాకు ఇది కాదు, నాకు అది కాదు, నా జీవితం ఇది అని ఆ నెగిటివిటీని అంతటిని కూడా ఈ అంతశ్చేతనలో మనం వదిలిపెట్టి ఆ మెమరీస్ అన్నిటిని కూడా ఆ శిశువు మీద మనం వదిలిపెట్టినందుకు ఐఎమ్ సారీ ఫర్ దట్, ఐఎమ్ సారీ. ఆ చేతిని పట్టుకుని ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please release, let go of all these emotions. నీలో అవి ఏవైతే గుమికూడి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వదిలేలాగా లెట్ ఇట్ గో. నాలోంచి నీలోంచి కూడా అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి. లెట్స్ రిలీజ్ ఆల్ దీస్ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ డేటా విచ్ ఈజ్ అక్యూములేటెడ్ ఇన్ యూ. నీలో ఆ కూడుకున్న నెగిటివ్ ఆలోచనలన్నింటినీ కూడా నేను ప్లీజ్ రిలీజ్ చెయ్యి, నాలోంచి కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. స్లోగా మీరు అంతఃశిశువుని అడిగి నెమ్మదిగా భుజాల మీద చెయ్యి వేయచ్చా అని అడిగి నెమ్మదిగా భుజాలను పట్టుకుని ఎంతో విత్ ఆల్ ద లవ్, విత్ ఆల్ యువర్ ఎమోషనల్ హ్యాపీనెస్, నిన్ను నీవు తెలుసుకోగలిగి, నీలోని అంతఃశిశువుని తెలుసుకోగలిగి
నీలో నీవుగా ఎన్నో రకాలైన మనుషులుగా ఎన్నో నేనులుగా విడిపోయిన ఘర్షణలోంచి నీవు ఒకటిగా మారుతూ ఉన్నావు. ఆర్ వన్ విత్ ద డివైన్. నీలో ఉన్న డివినిటీకి దగ్గరగా నువ్వు వెళ్తూ ఉన్నావు. ఆ డివైన్ ఎనర్జీలోకి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఆ శిశువుని నువ్వు నెమ్మదిగా దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమతో అన్నీ లెట్ గో ఆఫ్ ఆల్ దీస్ ఎమోషనల్ ట్రామాస్. వీటన్నిటిని కూడా ఏదైతే మీ జీవితంలో అప్పుడు కారణంగా ఉందో, ఏదైతే మీకు బాధగా ఉందో, సమస్యగా ఉందో, దాని గురించి అక్కడ ఈ సమస్యకి ఏదైతే కారణం ఉందో అదంతటినీ కూడా రిలీజ్ చేద్దాము. లెట్ ఇట్ గో. వాటన్నిటిని కూడా లెట్ గో ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని అనుకుంటూ ఆ అంతఃశిశువుని మీరు నెమ్మదిగా దగ్గరికి తీసుకున్నారు. మీరు ఈ మెడిటేషన్ అనేది అది 20 minutes నుంచి 5 నిమిషాల వరకు తొందరగానే చేసుకోవచ్చు. ముందు ఎక్కువగా చేసుకుంటుంటే సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి ఏదైతే కారణమో అది నీలో ఆ సమస్యగా నేను వదిలినందుకు నన్ను క్షమించమని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీరు అది చేస్తూ ఉండాలన్నమాట. ఈ ఇన్నర్ చైల్డ్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉంటే చాలా మనలో మన యొక్క సబ్కాన్షియస్ మైండ్తో కాంటాక్ట్ ఏర్పడి, ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటి, ఇది 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో ఈ నెగిటివ్ థాట్ అనేది నేను సక్సెస్ కాను, ఫైనాన్షియల్గా నాకు ఉండదు అనే థాట్ని మీలో వదిలిపెట్టారు. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ చైల్డ్ చెప్తూనే ఉంది, రిపీట్ చేసుకుంటూనే ఉంది. అదే బాధ మీకు ఆ బాధగా ఉంది, నాకు అవ్వడం లేదు అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఇన్నర్ చైల్డ్లోంచి బయటకు తీసి ఈ పద్ధతిలో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్లీజ్ రిలీజ్ ఆల్ దీస్ మెమరీస్, దీనికి సంబంధించిన మెమరీస్ అన్నిటినీ కూడా వదిలివేసి మనం అద్భుతమైన డివైన్ ఎనర్జీతోటి దగ్గరగా మనం వెళ్తున్నాము అనుకుని చేస్తూ ఉన్నప్పుడు మీరు చాలా డివైన్ ఎనర్జీకి దగ్గరగా వెళ్తారు. ఆయన ఎంతోమందిని హీల్ చేశారు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక బ్యాక్ పెయినే ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ ఇన్నర్ చైల్డ్ తోటి ఈ బ్యాక్ పెయిన్కి ఏవైతే నా మెమరీస్ కారణాలుగా ఉండి నీలోంచి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయో వాటన్నిటినీ కూడా రిలీజ్ చేసేసాయి అని చెప్పి, ఆ రిలీజ్ చేసేయమని చెప్పి, ఈవెన్ వెయిట్ లాస్, నాకు ఏ కారణంతో అయితే ఇవన్నీ ఉన్నాయో ఆ వెయిట్ లాస్, ఎంత డైటింగ్ చేసినా వెయిట్ లాస్ కాల్చాలని, ఆ వెయిట్కి కారణం ఏదైతే ఉందో, ఏ ఎక్యుములేటెడ్ ఆలోచనలు నాలో ఉన్నాయో వాటన్నిటినీ నీలో వదిలివేసి నేను దూరంగా ఉండిపోయాను. నో ఐఎమ్ కమింగ్ టు యూ అని ఆ ఇన్నర్ చైల్డ్ని మీరు దగ్గరకు తీసుకుని వాటిని రిలీజ్ చేయమని అడుగుతూ మీరు శ్వాస తీసుకుని వదులుతూ చక్కగా అంతా అయిపోయిన తర్వాత ఆ ఇన్నర్ చైల్డ్ని హ్యాపీగా బీ విత్ ది ఇన్నర్ చైల్డ్ విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ఫీల్ దట్ లవ్ ఇన్సైడ్ యూ. యు ఆర్ వన్ విత్ ది డివైన్. ఎవరితో అయితే ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీతో మీరు కలిసినట్టుగా తీసుకుంటూ మీరు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఈ విధంగా ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్గా మెడిటేషన్స్లో ఇది కూడా ఒకటి. అది మీరు చేస్తూ ఉంటే మీకు ఈ హోపోనోపోనోలో క్షమాపణ ద్వారా మనల్ని క్లియర్ చేసుకోవడం, మన ఇన్నర్ డేటాని, ఏ డేటా వలన అయితే మనము మన జీవితంలో రిఫ్లెక్షన్లా మన జీవితంలో కష్టమైన మంచైనా చెడైనా ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ డేటా అన్నమాట. దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉన్న కొలది పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ అంటే డివినిటీ ఈజ్ కంప్లీట్లీ పాజిటివ్. అంటే పాజిటివ్ డేటా అంతా క్లియర్ చేస్తే పాజిటివ్ కూడా వెళ్ళిపోతుందేమో అని డౌట్ వస్తుంది. ఆ డివైన్ ఏదైతే నీలోంచి ప్రకాశించాలో దానికోసం నువ్వు ఇది చేస్తున్నప్పుడు ఆ డివైన్ అనేది పాజిటివ్గానే ఉంటుంది, పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మీరు చెయ్యండి, ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా మీరు చేయవచ్చు. దీని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది మనం ఏ టైంలో చేస్తే బాగుంటుంది మేడం? ఎప్పుడైనా ప్రొద్దున సాయంత్రం 2 times ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఒకసారైనా చేసుకోవచ్చు. దీనిలో చాలా సబ్కాన్షియస్ మైండ్తో కూడా మనం అదే సబ్కాన్షియస్ మైండే ఇన్నర్ చైల్డ్ అంటే సబ్కాన్షియస్ మైండ్ ఇన్నర్ చైల్డ్ గా మనం అలా చేసుకుంటూ చేయడం ద్వారా ఇన్నర్ సబ్కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసేస్తాం. ఓకే సబ్కాన్షియస్ మైండ్ లో ఉండే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ వల్లనే మన జీవితం
అనే రిఫ్లెక్షన్స్ కల్పిస్తుంది. ఓకే ఓకే అదే ఈ మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. ఓకే అందుకని ఏంటి, దాన్ని క్లియర్ చేసి దాన్ని పాజిటివ్ చేస్తూ ఉంటే పాజిటివ్ని అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో అయినా నువ్వు పైన కాన్షియస్ మైండ్ తోటి ఏం అడుగుతున్నావు అనేది కాదు. నేను పాజిటివ్, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతావు. 2 నిమిషాలు అడిగి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేశాక వదిలేస్తావు. ఓకే కానీ నీ లోపల మైండ్లో ఏముంది, నా మొహం నాకెక్కడ వస్తుందిలే, నాకు సక్సెస్ కాదు కదా అని సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ రిపీట్ అవుతుంది. ఇందులో ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ని మనం డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి దాంట్లో పాజిటివ్ డివైన్ ఎనర్జీని దాంట్లో ఉండేదాన్ని బయటకు వచ్చేలాగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ నెగిటివ్ ప్రోగ్రామ్ రిపిటేషన్ అన్నమాట. మెయిన్గా సబ్ కాన్షియస్ మైండ్ రిపీట్స్. ఇప్పుడు మన పాత గ్రామ్ఫోన్ రికార్డు ఆగిపోయిన చోట ఎలాగైతే అది రిపీట్ చేస్తూ ఉంటుందో, ఒక నెగిటివ్ పడిన దాన్ని అది రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇదింతే అనమాట. నువ్వు సక్సెస్ కావు అనే ఉంటుంది అనమాట. ఇంకా అది నువ్వు ఎంత చేస్తూ ఉన్నా ఇది లోపల పనిచేస్తావు. నేను అవుతానని మనం కాన్షియస్గా ప్రయత్నం చేస్తుంటాం. ఓకే చేస్తున్నాం కానీ లోపల ఈ సబ్ కాన్షియస్ మైండ్లో అది ఆ లోపలిది మాత్రం అది చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో దాంట్లోకి వెళ్ళి దాంట్లో క్లియర్ చేస్తాం. ఈ డేటా లోపల ఏదైతే డేటా వల్ల ఇదంతా ఇదర్ డేటా మన ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిందే కదా, పుట్టగానే కాదు కదా. ఆ వాటిని మనము దీని ద్వారా క్లియర్ చేయడం అనేది ఇది. అవి కూడా ఒక మంత్రాస్ లాగే అనుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ కూడా. అది మనకు అమెరికన్ హవాయియన్ దాంట్లోంచి ఆయన చేశారు కాబట్టి ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి సాంస్క్రిట్లోనే ఉంటేనే మంత్రాలని మనం అనుకోక్కర్లేదు. దే ఆల్సో వర్క్ యాజ్ మంత్రాస్ అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఇది చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ రావడం అనేది చాలామందికి చూసాము. చాలా ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి రిపీట్ చేయొచ్చు. రమేష్ నాయుడు గారు ఇంకా చాలామంది లైవ్లో ఉన్నారు మేడం. రమేష్ నాయుడు గారు అడుగుతున్నారు అనమాట. చాలా బాగా చెప్తున్నారు మేడం, ఇది చాలామందికి చేరాలి, ఇది నాకు చాలా బాగా పనిచేసింది, బాగా నచ్చింది, చాలామందికి చేరాలి కాబట్టి గ్రూప్లో కూడా దీన్ని మీరు షేర్ చేసి ఎక్కువ మందికి అందేలా చేయండి అంటున్నారు. ఓకే, ఇది ఏం చేస్తామంటేనండి, యూట్యూబ్లో పెట్టాక గ్రూప్లో పెట్టమని చెప్తాము. కానీ మీరు కూడా మీ అందరికీ పంపించండి, ప్రాక్టీస్ అందరికి పంపితే వాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా చేస్తారు కదా. మేమేం చేస్తామంటే స్టేటస్లో పెడుతున్నాము. స్టేటస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ వెళ్తుంది. అలాగే మీరు కూడా స్టేటస్లో పెట్టారనుకోండి మీ వాట్సాప్ గ్రూప్లో, ఎక్కువ మంది చూస్తారు. నమ్మకం ఉన్నా లేకపోయినా కొంతమంది అన్నా చేస్తారు మనకు. ఓకే, చాలామంది అటెండ్ అయ్యారు మేడం ఈరోజు. ఓకే, 15 మెంబర్స్ వరకు అందరూ కూడా వాచ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది వస్తారు. ఎవరైతే ఉన్నారో లైవ్లో వీళ్ళందరికీ కూడా ఒకసారి మీరు అందరికీ కృతజ్ఞతలండి. బాగా చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. గ్రూప్లో కూడా వీటి కొన్ని గ్రూప్స్గా చేసి కూడా పెడుతున్నాము. ఎప్పుడు కావాలన్నా మీకు అవి సాధన చేయడానికి మీకు వీలుగా ఉండేలాగా చేసి పెడుతున్నాము. థ్యాంక్ యూ. ఎక్కువ మంది చూసి, ఎందుకంటే ఈ లాక్డౌన్లో డిప్రెషన్లోకి అంటే మన జీవితాలు మనం బాగు చేసుకునే సమయం ఇప్పుడు దొరికింది కాబట్టి తప్పకుండా అందరూ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది చేసేలా కూడా మీరు చెప్పండి. అంటే చెప్పడం వరకు మా బాధ్యత, ప్రచారం చేసేది మీ బాధ్యత కూడాను. థ్యాంక్ యూ.